అందరికీ నమస్కారం। ఈరోజు అనంతపురం 10వ డివిజన్ రాజమ్మ కాలనీలో మహిళలతో మాటామంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। ఇక్కడ స్థానిక సమస్యలు పట్టించుకునే వైసీపీ నాయకులు ఇక్కడ రోడ్లపైన చెత్త గాని క్లీనింగ్ ఎక్కడా కూడా నగరంలో అనంతపురం పట్టణంలోనే పారిశుద్ధ్య వ్యవస్థ పూర్తి నిర్వీర్యం చేశారు ఈ వైసీపీ ప్రభుత్వము। ఈ 5 సంవత్సరాల్లో పరిపాలన పైన ధ్యాస లేకుండా ఇలాంటి పనికిమాలిన సిద్ధం కార్యక్రమాలు నిర్వహిస్తూ రాప్తాడులో జరిగిన సిద్ధం కార్యక్రమాన్ని అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు తెనాలి, పుంగనూరు ఇలాంటి మాచర్ల ఎక్కడెక్కడి నుంచో బస్సులు రప్పించి బస్సులు తోలి ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇచ్చి బిర్యానీ మందు పంచి అంత విచ్చలవిడిగా అవినీతి సొమ్ముతో మీరు అంత ప్రోగ్రాం చేసి అక్కడ పాత్రికేయుల పైన దాడి చేస్తుంటే మీరు చూస్తున్న అంతమంది నాయకులు కూడా ప్రేక్షక పాత్ర వహించి చూశారు। అది కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు। మీ దౌర్జన్యాలేంటి, మీరు ఏం ఆలోచిస్తున్నారు? చొక్కాలు మడతపెట్టి సిద్ధం గండి అని మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి పిలుపునిస్తున్నారంటే చొక్కాలు మడత పెట్టమని మీరు చెప్పిన 10 నిమిషాలకే అక్కడ పాత్రికేయుని పైన దాడి జరిగి రక్తం ఓడుతున్నా కూడా వదలకుండా ఇష్టానుసారంగా కాళ్ళతో తన్ని కొట్టి వాళ్ళు చంపేసే పరిస్థితి కూడా తీసుకొచ్చారు। చూసిన వాళ్ళు కూడా టీవీల్లో రాష్ట్ర వ్యాప్తంగా చూసి అసహించుకునే పరిస్థితి ఉంది ఈ వైసీపీ పాలనను। మీరు దేనికి సిద్ధమై ఈ పిలుపునిస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారు। మీరు ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని కూడా మేము ముందుగానే హెచ్చరిస్తున్నాము। ప్రజలంతా సిద్ధమై ఉన్నారు। డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా మారాలమ్మా అని కూడా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు। ఏమీ చెప్పలేం కానీ ప్రభుత్వం అయితే మారాలి। ఇప్పుడు చెప్పినా కూడా మా మీద కక్ష సాధింపు చర్యలు చేపడతారు కాబట్టి మేమేం చెప్పము, వైసీపీ పాలన మారాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు। మీరు సిద్ధంగా ఉండండి ఇంటికి వెళ్ళడానికని కూడా మేము మరోసారి తెలియజేస్తున్నాం। ఇలాంటి దాడులను ఖండిస్తూ జనసేన పార్టీ మా నాయకుడు ఎప్పుడూ జర్నలిస్టులకు కానీ పోలీసులకు కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో అండగా ఉంటాడని కూడా అందరికీ తెలియజేస్తున్నాను। జై జనసేన, జై హింద్।